వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సోమరిపోతులవుతున్నారని కొన్ని పచ్చగొంతుకలు విమర్శలు చేశాయి. నవరత్నాలు కాదు నవ మోసాలు అంటూ విషం చిమ్మాలని చూశారు. కానీ అవి పేదల ఇళ్లలో సంక్షేమ వెలుగులు నింపే ఆశా కిరణాలని వారు గుర్తించలేకపోయారు. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు అన్నట్లుగా సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి వాటిని సంక్షేమ పథకాలుగా మలిచారు. అవి ఇప్పుడు నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులుగా మారాయి. తిగిరిపల్లి దివ్యది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని పెద్దేవం గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన దివ్య తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులే. తల్లిదండ్రులు చెల్లి నానమ్మతో కలిసి ఈమె ఉంటోంది. తండ్రి వీర్రాజు దివ్యాంగుడైనా ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. 4 ఏళ్ల క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది. దాంతో ఆ కుటుంబానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆర్థికంగా చితికిపోవడంతో దివ్య చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం దివ్యకు అండగా ఉంది. విద్యా దీవెన పథకం కింద 30,000, వసతి దీవెన పథకం ద్వారా 15,000 ఆర్థిక సాయం ఆమెకు అందింది. దాంతో దివ్య బీకాం కంప్యూటర్స్ కోర్స్ పూర్తి చేసింది. ఈ మధ్యనే కొవ్వూరులో జరిగిన సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ఆయన సమక్షంలో మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడే ఆమె తన కుటుంబ పరిస్థితి చెప్పింది. అది విని చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే డిగ్రీ పూర్తయ్యాక రాజమహేంద్రవరంలోని జీఎస్టీ రాష్ట్ర కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా జనవరిలో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అన్నా, నేను డిగ్రీ కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నానన్నా. అన్న, నా తండ్రి నా కుటుంబం ఇలా ఉన్నా సరే నేనేమి చేయాలో నాకు అర్థం కాలేదన్నా. మీరు ఆ సమయంలో ముఖ్యమంత్రి అయ్యి నవరత్నాల్లో భాగంగా వసతి దీవెన, విద్య దీవెన అంటే నా కాలేజ్ ఫీజు మొత్తం మీరే చెల్లించారన్నా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మన జగన్ అన్న ఉన్నంత కాలం నిరుపేదలనే వారే లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న నిరుపేద విద్యార్థులు అందరూ ఈరోజు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం ఫైనల్ ఒక మాట, తరానికొకడు యుగానికొకడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. జై జగన్, జై జై జగన్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇక దివ్య కుటుంబం అంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ద్వారా లబ్ధి పొందుతోంది. ఉద్యోగం ఇవ్వడంతో దివ్యకు నెలకు 18,000 జీతం వస్తోంది. పక్షవాతంతో ఇంటి దగ్గరే ఉంటున్న ఆమె తండ్రి వీర్రాజుకు నెలకు 3,000 పింఛన్ వస్తోంది. తల్లి సంధ్యకు మాటలు రావు. ఆమె కూడా 3,000 రూపాయల పింఛన్ తీసుకుంటోంది. నానమ్మ దమయంతికి వృద్ధాప్యపు పింఛన్ కింద 3,000 అందుతోంది. ఇలా కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద దిక్కుగా మారారు. అందుకే వైఎస్ జగన్ కు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతోంది దివ్య. అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, యాక్సిడెంటల్గా అసలు ఆయనతో నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటానని అసలు అనుకోలేదు. సో నాకు అవకాశం కల్పించారు. నా యొక్క బాధను ఆయన విని నా ఫ్యామిలీని అంతా సరౌండింగ్ మొత్తం ఆయన చెక్ చేసి చూసి, అమ్మ నీ ఫ్యామిలీకి అండగా నేను ఉంటాను అనేసి నాకు ఆయన ఒక హామీ చేశారు. అలాగే అన్నొచ్చాక అమ్మకి నాన్నమ్మకి కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఈచ్ 3,000 వస్తున్నాయి. సో నెక్స్ట్ మాకు రేషన్ కూడా ఇంటికి వచ్చే వస్తుంది. మేము బయటకు కూడా వెళ్ళవసరం లేకుండా. సో ఆల్ ఫెసిలిటీస్ అన్నీ మా ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ అమ్మ నాన్న అయితే సఫర్ అవ్వడానికి అయితే ఏమీ లేదు. తాను కూడా అక్కను స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తోంది దివ్య చెల్లెలు. నాన్నకి బాగోకపోతే ఆకుకూర వ్యాపారం చేశాను. నేను ఇంటినంతా నేను పోషించాను. తర్వాత అక్కకి జగన్ గారు స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల జాబ్ కూడా ఇచ్చారు. దాని ద్వారా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను కూడా చదువుకోవాలనుకుంటున్నాను. ఇంతకు ముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, చంద్రబాబు హయాంలోని దుర్భర పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు దివ్య తండ్రి వీర్రాజు. ఇవాళ గతంలో చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు ఈయన వచ్చాక మాకు అన్ని అందుబాటుల కింద బాగానే పని అవుతున్నాయండి. మాకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి. వారంటీలండి పొద్దున్నే 6ంటికి లెగ్గొట్టి ఇస్తున్నారండి. బాగానే ఇస్తున్నారండి. మాకు ఈ వరకు ఇబ్బంది పడ్డామండి. పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళామండి.
పొద్దున్న వెళ్ళి సాయంత్రం టైంకి వచ్చేవాళ్ళు పెట్టి ఈ ఎలా కదండి ఈ వారంటీలో ఇంటికి వచ్చి లగ్గొట్టి ఆళ్ళే ఇచ్చేస్తున్నారండి. బియ్యం కూడా ఇంటికి కూడా బాగానే ఆళ్ళే ఇచ్చేస్తున్నారండి. వైఎస్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నందుకు దివ్య నానమ్మ దమయంతి గర్వంగా ఫీల్ అవుతున్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అన్నారు. కేకేసి ఇదివరకే చాలా తిప్పలు పడేవాళ్ళం అండి. మేము చాలా బాధలు పడేవాళ్ళం. జగన్ బాబు వచ్చాక లెగ్గొట్టి మాకు పెన్షన్ ఇస్తున్నారండి. బియ్యం కూడా బండి మీద తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారండి. మరి నా కుటుంబం చాలా బాగుంటుందండి. జగన్ బాబు వచ్చాక చాలా తీర్చిదిద్దినట్టు ఉంటుంది నా సంసారం, నా కుటుంబం. నా భర్త లేని లోటు లేదండి. నా భర్త ఉన్న ఎలాగుందో అలాగే ఉందండి. జగన్ వచ్చాక అంతకేతం బాగుండేది కదండి. ఒక్క దివ్య కుటుంబం మాత్రమే కాదు, రాష్ట్రంలోని లక్షల కుటుంబాలు నవరత్నాల ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు, పడుతున్నారు. కష్టాల కడలో కొట్టుమిట్టాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడిని దివ్య కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలబడింది. నవరత్న పథకాల్లో ఉన్నటువంటి అయితే విద్యా దీవెన, వసతి దీవెన పథకంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో వారి కుటుంబానికి కొండంత భరోసా కల్పించింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కూడా దివ్యకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించడంతో కూడా వారి కుటుంబం కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, కొవ్వూరు నియోజకవర్గం నుంచి.